అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. 1990లో పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోకి అడుగుపెట్టారు. 1995 నుంచి మొదలు పెడితే 2000 సంవత్సరం వచ్చేతలకి అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు మారిపోయారు. చిరంజీవి గారి తమ్ముడనో లేకుంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ఉన్న స్కిల్స్ని బేస్ చేసుకుని ప్రజలు యాక్సెప్ట్ చేసినందువలనో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా సినిమా ఇండస్ట్రీలో నిలిచిపోయారు. పవన్ కళ్యాణ్ గారి రెన్యూమరేషన్ కూడా 1995 నుంచి కంపేర్ చేసుకుంటే 2000 సంవత్సరం వచ్చేతలకి దాదాపు ₹1 కోటి వరకు చేరింది. హైదరాబాద్లోని హైటెక్ సిటీ ప్రాంతంలో మాదాపూర్ ప్రాంతంలో 2000 సంవత్సరంలో ఒక ఎకరా ₹1,00,000 వరకు ఉండేది. మీరు ఊహించుకోండి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న రెన్యూమరేషన్ బేస్ చేసుకొని తను కొనుగోలు చేయాలి అంటే ఎన్ని వందల ఎకరాలు పవన్ కళ్యాణ్ గారు కొనుగోలు చేసి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి అటువంటి ఆకాంక్ష లేదు కాబట్టే ఆ ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే, నాకు తెలిసినంత వరకు, నేను అర్థం చేసుకున్నంత వరకు ల్యాండ్ బ్యాంక్ అనేది ఎప్పుడు కూడా ఒకరి దగ్గరే కేంద్రీకృతం అవ్వకూడదు. పంచభూతాల్లో ఒకటైన భూమిని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకొని మనిషి తన వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని నా దగ్గర డబ్బు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వందల ఎకరాలు కొనుగోలు చేసి సంపదని ఒకే దగ్గర కేంద్రీకృతంగా చేసుకుంటే అది సమాజానికే నష్టం. ఎంతో మంది రాజకీయ నాయకులు కొన్ని వందల ఎకరాలు కొనుగోలు చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ గారితో ఎదిగిన సెలబ్రిటీలు కూడా వాళ్ళకు కూడా ఎన్నో ఎకరాలు ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. 2009 నుంచి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఒక హాక్ ఐ మోడల్లో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు వీక్షించారు. అలా చూశాడు కాబట్టే పవన్ కళ్యాణ్ గారికి ఏ ప్రాంతంలో ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయని పరిశీలించాడు కాబట్టే తను చెప్పగలడు. ఏ సమస్యకి ఎటువంటి పరిష్కారాలు ఇవ్వకూడా తను అన్వేషించగలడు. 2009 నుంచి ఏ ఒక్క నియోజకవర్గాన్ని ఎంచుకొని పని చేయలేదు కాబట్టే 2014లో కూడా ఆ అడుగు వేయలేదు కాబట్టే 2019లో కూడా ఆ అడుగు వేయలేదు కాబట్టే తీరా 2024 వచ్చేతలకి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించింది. ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎటువంటి శక్తి ఆహ్వానిస్తుందో ఎవరికి కూడా అర్థం కాదు. ఆ దిశగా మనం అడుగులు వేస్తేనే మనకి అర్థమవుతుంది. ఎంతో మంది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని 2014 నుంచి ఇతనికి ఆంధ్రప్రదేశ్లోనే ఇల్లు లేదు కదా, ఇక ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఏం చేస్తాడని బలుపెక్కిన మాటలు కానీ, పొగరబోతు మాటలు కానీ, కొవ్వెక్కిన మాటలు కానీ ఎంతో మంది రాజకీయ నాయకులు ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు తెలంగాణలో కూడా అందరూ కూడా హేళన చేశారు. పవన్ కళ్యాణ్ గారికి నాకు తెలిసినంత వరకు కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా ఎక్కడ కూడా లేవు. ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ని అటువంటిది కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడా లేదు. మంత్లీ రెంటల్స్ జనరేట్ చేసే పెద్ద కమర్షియల్ కాంప్లెక్సెస్ కానీ, మాల్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఎక్కడ కూడా లేవు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అడుగుపెట్టిన తర్వాత అసెంబ్లీకి ఎన్నికైన అనంతరం మొన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి సామాజిక పెన్షన్లు పంపిణీ చేసిన అనంతరం తన వారాహి యాత్రలో పిఠాపురంలో తన సొంత ఇల్లు కోసం 3 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. 3 ఎకరాల స్థలంలో దాదాపు 2 ఎకరాల వరకు పార్టీ కోసం కానీ, ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం ఆ 2 ఎకరాలు కూడా వినియోగించుకోనున్నారు. తను కొనుగోలు చేసిన ఈ 3 ఎకరాల్లోనే ఆ 2 ఎకరాలు పార్టీ కోసం మరియు ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం వినియోగించుకోనున్నారు. ఇక మీదట ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మారబోతోంది.
ఇక మీదట ఆంధ్రప్రదేశ్లో రాజకీయం సామాన్యుడి అవ్వబోతుంది. ఇక మీదట ఆంధ్రప్రదేశ్లో పీఠాపురం వేదికగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అవినీతి రాజకీయ నాయకుల కుంభస్థలాల పీఠాలు కదలబోతున్నాయి, బద్దలవ్వబోతున్నాయి. భారత్ మాతాకి జై. జై హింద్.